హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసెంబ్లీ సమావేశం అండి. రెండవ రోజు ఏపీ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై నిర్ణయం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం అయినటువంటి నేపథ్యంలో మొదటి రోజు సమావేశాలు నిన్నటితోనే ముగిశాయి. అయితే ఉద్యోగులకు ఎంతో కీలకమైన పీఆర్సీ, డీఏ మరియు ఐఆర్ అంశాలకు సంబంధించేటువంటి ప్రకటన వెలువడకపోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నేడు రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమాయత్తంతో ప్రారంభం కానున్న తరుణంలో తమ సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పాత పీఆర్సీ అరియర్స్ మరియు మధ్యంతర భృతి, ఐఆర్ వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన అప్డేట్ కోసం వారైతే వేచి చూస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించని పక్షంలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న తరుణంలో ఈరోజు సభలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎంతో కీలకం కానుంది. సో, ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైందనమాట అసెంబ్లీ సమావేశం. సో, ఈ సందర్భంగా పలు కీలక బిల్లులు మరియు ప్రజా సంక్షేమ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నివేదికను సభ ముందు ఉంచుతారు. అలాగే మంత్రి నారా లోకేష్ గారు గ్రంథాలయాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు శాసన మండలి సమావేశాలు కూడా ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో అయితే ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, వాణిజ్య పన్నుల బకాయిలు, కరువు ప్రభావిత మండలాలు, అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు మరియు భూముల కేటాయింపులు వంటి అంశాలపై చర్చ జరగనుంది. సో, వీటితో పాటు లేబర్ అడ్డాలు, నేతన్న సేవల పథకము, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుదారి పట్టించే ప్రచారాలు, జీవోఎంఎస్ నంబర్ 3 పునరుద్ధరణ మరియు సాగునీటి ప్రాజెక్టుల వంటి కీలక అంశాలపై సభ్యులు ఆహ్, సం ఈ మేరకు సంధించే ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమైతే ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఈఎస్ఎంఏ సెక్షన్ 22ను రాష్ట్ర మంత్రి పొట్టిపాటి రవికుమార్ గారు సభ దృష్టికి తీసుకురానున్నారు. వివిధ ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రకటించాల్సిన పీఆర్సీ, ఐఆర్ మరియు డీఏ బకాయిల అంశం కూడా నేటి చర్చల్లో ముఖ్యంగా వచ్చే అవకాశం అయితే ఉంది అని అంతా భావిస్తూ ఉన్నారు.